ఈరోజు మనము పేతురు రాసిన పత్రిక మీద ధ్యానాల్ని ఆరంభిస్తూ ఉన్నాము. ముందుగా మనం ఫస్ట్ పీటర్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఒక విశ్వాసి జీవితంలో ప్రోగ్రెసివ్ గ్రోత్ మనం చూసినట్లయితే ముందుగా విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ రకంగా విశ్వాసి తన జీవితంలో ఎదుగుతూ ఉంటాడు. ముందు విశ్వాసం, తర్వాత నిరీక్షణ, తర్వాత ప్రేమను పంచడం. ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఓకే, ప్రేమని పంచడం. యాక్చువల్గా ఈ పత్రికలు మీరు చూస్తే పేతురు రాసిన పత్రిక అరేంజ్మెంట్ కూడా మనకు అలా కనబడుతుంది. పౌలు రాసిన పత్రికలు, తర్వాత పేతురు రాసిన పత్రికలు, తర్వాత యోహాన్ రాసిన పత్రికలు. అందులో సీక్వెన్స్ మీరు చూస్తే పౌలు ఎక్కువగా విశ్వాసం 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 అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. పేతురు నిరీక్షణ, నెక్స్ట్ స్టెప్ ఇన్ నిరీక్షణ దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత యోహాను ప్రేమ 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 అన్న దాని గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పటివరకు పౌలు గారు మన విశ్వాసం ఏంటి, ఏం విశ్వసించాలి అన్న విషయాల గురించి కులంకషంగా తన పత్రికల్లో తెలియజేశాడు. ఇప్పుడు పేతురు మన నిరీక్షణ ఎలా ఉండాలో మనకు నేర్పిస్తున్నాడు. దీని తర్వాత వచ్చేటువంటి యోహాను పత్రికల్లో ప్రేమ అనే దాని గురించి యోహాన్ గారు మాట్లాడడం జరుగుతుంది. సో పేతురు రాసిన పత్రిక బేసికలీ అబౌట్ హోప్, నిరీక్షణ. ఏ హోప్? లివింగ్ హోప్, జీవం గల నిరీక్షణ. హూ ఈజ్ అవర్ మోడల్? క్రైస్ట్ అవర్ మోడల్, క్రైస్ట్ అవర్ హోప్, క్రైస్ట్ అవర్ హోప్ అండ్ ఎగ్జాంపుల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రయల్స్. క్రీస్తే మనకి నిరీక్షణ, మన నిరీక్షణ క్రీస్తే. ఈ శ్రమల మధ్యలో మనకి నిరీక్షణతో జీవించడం మనకు మాదిరి ఎవరంటే క్రీస్తే. చాలా సందర్భాల్లో డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను క్రిస్టియన్ అయ్యాను కదా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకెందుకు కష్టాలు, నాకెందుకు బాధలు, నాకెందుకు ఇబ్బందులు, నాకెందుకు సమస్యలు అని చాలామంది బాధపడుతూ ఉంటాం. ఓకే, ఈ పత్రికలో మీకు దానికి ఆన్సర్ దొరుకుతుంది. అసలు ఎందుకు క్రైస్తవ జీవితంలో కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాట్ ఆర్ ది రీజన్స్ బిహైండ్ దెమ్? ఆ యొక్క కష్టాల వెనకాల కారణాలేంటి? హౌ యూ హ్యావ్ టు ఎండ్యూర్, వాటిని ఎట్లా మీరు సహించాలి? వాట్ యూ హ్యావ్ టు ఫోర్సీ, ముందుగా మనం వేటి మీద దృష్టి పెట్టాలి? ఇవన్నీ విషయాల గురించి పేతురు చాలా చక్కగా డీటెయిల్గా మనతో మాట్లాడతాడు. ఓకే, ఈ పత్రిక పేతురు రాశాడు అన్న విషయంలో ఎటువంటి సందేహము లేదు. అయితే కొంతమంది మార్సియన్ అనేటువంటి ఒక టైంలో ఒక సభలో వాళ్ళు కోట్ చేసిన బుక్స్లో పేతురు అనేది వాళ్ళు కోట్ చేయలేదు, పేతురు రాసిన పత్రిక కోట్ చేయలేదు. అప్పుడు చాలామంది డౌట్ పడడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు కోట్ చేయనంత మాత్రాన ఈ పేతురు రాసిన పత్రిక దేవుని వాక్యం కాదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పేతురు రాసిన పత్రికని అన్ని సంఘాలు అంగీకరించారు. తర్వాత మనకి సంఘ పితరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పాలికార్ప్ కావచ్చు, ఇగ్నేషియస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ పేతురు రాసిన పత్రికని యాక్సెప్ట్ చేసి దాన్ని కోట్ చేశారు వాళ్ళ యొక్క రచనల్లో. కాబట్టి పేతురు రాసిన పత్రిక దైవ ప్రేరేపితమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది రేజ్ చేసే అబ్జెక్షన్ ఏంటంటే
పేతురు రాసిన మొదటి పత్రికలో అద్భుతమైనటువంటి హై లెవెల్ గ్రీక్ లాంగ్వేజ్ వాడాడు. రెండవ రాసిన పత్రికలో చాలా సింపుల్గా ఉంది. కాబట్టి పేతురు రాసినవి కాదు. పేతురు ఒక పామరుడు, ఏమంటే చేపలు పట్టే జాలరి, ఎంత అద్భుతమైన భాషని ఎలా వాడతాడు, కాబట్టి ఇది పేతురు రాసిన పత్రికలు కాదు అని కొంతమంది వివాదాన్ని లేపారు. అది పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే పేతురు పామరుడు అంటే అర్థం ఏంటంటే ఆయనకి అఫీషియల్గా రబ్బీనికల్ ట్రైనింగ్ లేదు. ఓకే, దాన్ని ఒప్పుకుంటాం. కానీ ప్రభు దగ్గర నుంచి స్పెషల్ ట్రైనింగ్ పొందాడు. దరిదాపు 30 సంవత్సరాలు. ఇది ఈ పత్రికని ఆయన తన చివరి గడియలో అంటే లేకపోతే చివరి అంకంలో రాసినట్టుగా మనం చూస్తాం. దానికి ఈ పత్రిక ఎప్పుడు రాశారని మనం ఆలోచిస్తే క్రీస్తు శకం 63-64 మధ్యలో రాయడం జరిగింది. ఓకేనా, 63-64 మధ్యలో రాయడం జరిగింది. ఆయన 67లో చనిపోయాడు. అంటే చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు ఈ పత్రికను రాశాడు. మరి ఇన్ని సంవత్సరాల పరిచర్య అనుభవంలో తను చాలా డెవలప్ అయి ఉంటాడు కదా. చూడు, కొంతమంది మీరు చూడండి, వాళ్ళు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదవకపోయినా, పెద్ద పెద్ద డిగ్రీస్ వాళ్ళకి లేకపోయినా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది 10th క్లాసు ఫెయిల్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, అద్భుతమైన గ్రామర్ను ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి పేతురు ఎంత మంచి గ్రీక్ లాంగ్వేజ్ వాడడం అనేది సాధ్యం కాదు అనడం అనేది సరైనటువంటి వాదన కాదు. ఓకేనా. తర్వాత ఇంకా మనం ఆలోచించి చూసినట్లయితే పేతురు ఈ యొక్క పత్రికను రాసినప్పుడు తనకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఆయన అసిస్టెంట్ గురించి మాట్లాడతారు, సిల్వానస్ అని మనం చూస్తాం. ఈ సిల్వానస్ చేత, అసిస్టెంట్ చేత ఇది ఆయన చెప్తూ ఉంటే ఆయన చేత రాయించాడు. సో సిల్వానస్ అద్భుతమైనటువంటి రైటర్ అయి ఉండొచ్చు కదా, మంచి రాయడం మీద మంచి పట్టున్నటువంటి, లేకపోతే ఏమంటారు లిటరేచర్ పరంగా అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడే ఉండొచ్చు. కాబట్టి పేతురు చెప్తున్నప్పుడు తను మంచి సెక్రటరీ కాబట్టి, అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి తను మంచి భాషలో రాసి ఉండొచ్చు. పాసిబుల్ కదా, పేతురే చెప్తాడు, పెద్ద విషయం కాదు. రెండో పత్రిక రాసినప్పుడు సిల్వానస్ అందుబాటులో లేడేమో, అందుకే పేతురే స్వయంగా తను రాసి ఉండొచ్చు. అందుకే అంత పెద్ద గ్రీకు భాషని ఉపయోగించుకోవచ్చు, హై లెవెల్ వాడుకోవచ్చు. ఇంకో కారణం కూడా మనం చూడవచ్చు. ఏంటి, సబ్జెక్ట్ని బట్టి టెర్మినాలజీ ఆధారపడి ఉంటుంది. సబ్జెక్ట్ని బట్టి టెర్మినాలజీ, అప్పుడు ఒక్కొక్క సబ్జెక్టుకు హై టర్మ్స్ వాడాల్సి వస్తుంది. ఒక సబ్జెక్ట్ సింపుల్ సబ్జెక్ట్ అయినప్పుడు దానికి పెద్ద హై లెవెల్ లాంగ్వేజ్ అవసరం లేదు. సో సబ్జెక్ట్ డిమాండ్స్ ద లిటరరీ క్వాలిటీ ఆఫ్ ది లాంగ్వేజ్. సో అట్లాగే ఈ మొదటి పత్రికల్లో చాలా థియాలజికల్ టాపిక్స్ మాట్లాడతాడు కాబట్టి హై లెవెల్ గ్రీక్ని వాడినాడు. పేతురు రాసిన రెండవ పత్రికలో ఆ యొక్క సబ్జెక్ట్ని బట్టి సింపుల్ గ్రీక్ భాషని వాడి ఉండొచ్చు. సో అంత మాత్రాన్ని పేతురు రాయలేదు అనడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అంతెందుకు, ఈ పత్రికని పేతురే రాసిన స్వయంగా ఆయనే చెప్తున్నాడు కదా, మనకి ఇంకేం బాధ. చూడండి ఏమంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వల్లని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబట్టుకుని ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతయ, కపదోకి, ఆసియా, బితుని అనే దేశంలో ఎన్నో చెదరిన వారు చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఏమంటున్నాడు ఇక్కడ, యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు నేను రాస్తున్నానని స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ఇంకెవరు మనం క్వశ్చన్ చేయడానికి. కాబట్టి ఈ పత్రిక ఎవరు రాశారు, పేతురు రాశాడా లేదా అనేటువంటి డౌట్ అనవసరం. ఓకే, ఎవరు రాశారని దాని గురించినటువంటి క్లుప్త వివరణ ఇది. ఎవరికి రాశారు అన్నది మనం ఆలోచించి చూసినట్లయితే ఆయనే చెప్తున్నాడు ఎవరికి రాశాడట. చూడండి, ఏర్పరచబడిన వారికి, చోసన్ వన్స్, ఎన్నిక చేయబడిన వారికి,
ఓకే. ఎవరు ఏ ప్రాంతాల్లో అనగా పొంతు, గలతీయ, కప్పదోకి, ఆసియా, బిథునియా అనే దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులు. అంటే ఇవన్నీ మోడర్న్ టర్కీ. టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేసెస్ ఇవన్నీ కూడా. అంటే టర్కీలో చెదిరిపోయినటువంటి విశ్వాసులకు రాస్తున్నాడు. డయాస్పొరా అంటాం. చెదిరిపోయిన అన్నమాట. అంటే బబులోను కాలంలోను, అసీరియా కాలంలోను ఆ యొక్క చెరకాలంలో యూదులు చెల్లాచెదరైపోయారు. చెల్లాచెదరైపోయిన ఆ సందర్భాన్ని ఏమంటే డయాస్పొరా అంటారు. అలాగే ఈ టైంలో నీరో చక్రవర్తి వాడికి బిల్డింగ్‌లు కట్టడం అంటే పిచ్చి. బిల్డింగ్‌లు కట్టడం అంటే పిచ్చి. కొత్తగా ఏదో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. కొత్తగా ఏదో ఒకటి కట్టాలి అన్నదే వాడికి ఉన్నటువంటి ఏమంటాము ప్యాషన్. దానికి ఇప్పుడు మళ్ళీ రోమ్ పట్టణాన్ని కట్టాలి వాడు. ఆల్రెడీ రోమ్ పట్టణం అద్భుతంగా కట్టబడింది. వీడికి మళ్ళీ కొత్తగా కట్టాలి. ఈడి పేరు మీద కట్టాలి అనేటువంటి ఆశ వీడికి. అందుకేం చేశాడు? ఉన్నది ముందు పడేయాడు. ఉన్నది పాడైపోతే కొత్తది కట్టొచ్చు. అందుకే ఏం చేశాడు? రోమ్ పట్టణానికి మంట పెట్టాడు. ఫైర్ పెట్టేశాడు. ఫైర్ పెట్టేసరికి ఏమైంది? ఆ యొక్క గొప్ప గొప్ప కళాఖండాలన్నీ, ఆ యొక్క టెంపుల్స్ అని లేకపోతే దానికి సంబంధించినటువంటి అన్ని కల్చర్‌ని ప్రతిబింబించే ప్రతి ఒక్క అది కూడా కాలిపోయి, పాడైపోయింది. జనాలకి అర్థమైపోయింది. ఇదంతా నీరో పని. వాడు బిల్డింగ్ కట్టడం అనే పిచ్చి వాడికుంది. ఇది ఆ పిచ్చితోనే మన కళాఖండాలు, మన సంస్కృతిని ప్రతిబింబించి కట్టడాలన్నిటిని నాశనం చేశాడు వీడు అని చెప్పేసి జనాలందరూ కూడా నీరో మీద కోపంతో ఉన్నారు. ఇప్పుడు వాడు తప్పించుకోవాలి. ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవ్వడం కోసం వాడు చేసిన ప్లాన్ ఏంటంటే, ఈ మంట పెట్టింది నేను కాదు. ఈ ఈ తగలబెట్టింది నేను కాదు. ఎవరు? క్రిస్టియన్స్ అని క్రిస్టియన్స్ మీద పడేశాడు వీడు. ఆల్రెడీ క్రిస్టియన్స్ రోమాలో ఉన్నటువంటి ఆ యొక్క పూజా విధానాన్ని తిరస్కరిస్తారు. విగ్రహారాధన తిరస్కరిస్తారు. మా యొక్క ట్రెడిషన్స్‌ని ఫాలో అవ్వరు. ఆల్రెడీ వాళ్ళ మీద కొంత రోమా సామ్రాజ్యంలో వ్యతిరేకత నడుస్తా ఉంది. దీన్ని ఉపయోగించుకుని వాళ్ళే మన పట్టణాన్ని తగలబెట్టేశారని క్రిస్టియన్స్ మీద వీడేం చేసేసాడు? నింద వేసేసాడు. ఇంకేమైంది? అందరూ క్రిస్టియన్స్‌ని ద్వేషించడం మొదలుపెట్టారు. క్రిస్టియన్స్ మీద పర్సిక్యూషన్ స్టార్ట్ అయింది. క్రిస్టియన్స్ శ్రమలు పడతా ఉన్నారు. ఇబ్బందులు పడతా ఉన్నారు. క్రిస్టియన్ అని తెలిస్తే వాడికి ఫుడ్ కట్టు, ఉద్యోగం కట్టు, వాడు జీవనోపాధి కట్టు, వాడు ప్రతి దానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంటది అలాంటి టైంలో ఉన్న వాళ్ళకి? ఏంట్రా బాబు, నేను ప్రభువుని నమ్ముకుని ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇన్ని బాధలు పడుతున్నాను, ఇవన్నీ నాకు అవసరమా? ఏంటి అనేటువంటి ఒక డిసప్పాయింట్మెంట్‌లో ఉన్నారు వాళ్ళు. ఒక బాధలో ఉన్నారు వాళ్ళు. దుఃఖంలో ఉన్నారు వాళ్ళు. హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అందుకనే పేతురు ఏం చేశాడంటే, మీరు హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నారు గానీ, మనము హోప్ లేని వాళ్ళం కాదు. వి హావ్ ఏ లివింగ్ హోప్. మనకు జీవం గల నిరీక్షణ ఉంది. కాబట్టి మీరు నిరాశకు చెందకండి అని చెప్పేసి వాళ్ళని ఓదారుస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళకి ధైర్యం చెప్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క పత్రికని రాసినట్లుగా మనకి అర్థం అవుతుంది. ఓకేనా? రైట్. ఎవరు రాశారు? ఎందుకు రాశారు? ఎవరికి రాశారు? ఏ టైంలో రాశారు? ఎలాంటి పరిస్థితుల్లో రాశారు? అన్నది మీకు నేను చెప్పాను. ఒక ఐడియా మీకు వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు అసలు ఈ పత్రికలో ఏముంది? ఇప్పుడు ఈ పత్రికలో ఏముంది అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. 5 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి పేతురులో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాల్లో ఏంటి మ్యాటర్? ఏంటి సబ్జెక్ట్? ఏంటి విషయం అన్నదాన్ని మనము పరిశీలన చేద్దాం. ఈరోజు మనం ఒక అవుట్లైన్ చూద్దాం. ఒక అవుట్లైన్ చూద్దాం. దీనికి మనం ఏం పెట్టొచ్చు? ఈ పుస్తకం అంతటికి కూడా ఏం పెట్టొచ్చు అంటే, సిడ్లో బ్యాక్స్టర్ అని ఒక అద్భుతమైనటువంటి బైబిల్ రచయిత ఉన్నాడు. అంటే బైబిల్ రచయిత అంటే బైబిల్ పుస్తకాల మీద కామెంటరీ రాసిన రచయిత అని నా ఉద్దేశం. మంచి ఆథర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అద్భుతమైన బుక్స్ రాశాడు. ఆయన ఆల్మోస్ట్ జెనసిస్ నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అన్ని పుస్తకాల మీద సింపుల్‌గా, బ్రీఫ్‌గా వాటి మీద ఆయన అవుట్‌లైన్స్ అన్ని రాసుకుంటూ వచ్చాడు. సిడ్లో బ్యాక్స్టర్. మీరు ఆయన పుస్తకాలు దొరికితే కంపల్సరీగా కొనుక్కోండి. చాలా బాగుంటాయి. ఈరోజు ఆయన బుక్‌లోంచి నేను
ఈ పుస్తకానికి సంబంధించి అవుట్లైన్ మీతో చెప్తాను. ఆయన ఏమంటాడో మనం చూద్దాం. నాకు చాలా బుక్స్ రిఫర్ చేశాను, చాలా కామెంటరీస్ చూశాను, చాలా అవుట్లైన్స్ చూశాను. నాకు ఇది బాగా నచ్చింది. నచ్చడం అంటే చాలా కరెక్ట్గా ఉంది, సింపుల్గా ఉంది, మీనింగ్ఫుల్గా ఉంది. అందుకే నేను సిడ్లో బ్యాక్స్టర్ గారి అవుట్లైన్ తీసుకుంటున్నా. ఆయన ఈ పుస్తకానికి పెట్టిన టైటిల్ ఏంటంటే క్రైస్ట్ అవర్ హోప్, క్రైస్ట్ అవర్ హోప్ అండ్ ఎగ్జాంపుల్ ఎమిడ్ ట్రయల్. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు మన నిరీక్షణ, ఆయనే ఈ శ్రమల్లో మనకి మాదిరి అన్నది ఆయన యొక్క పుస్తకం యొక్క అంశం. ఈ యొక్క ఫస్ట్ పేతురు రాసిన పత్రికకి ఆయన పెట్టినటువంటి టైటిల్. ఈ పుస్తకం మొత్తం సారాంశం ఏంటి సార్ అని అడిగితే ఆయన అంటాడు, క్రీస్తే మన నిరీక్షణ, శ్రమల్లో మనకి మాదిరి అంటాడు. ఓకే, ఆయన ఈ అవుట్లైన్ ఎట్లా ఇచ్చాడంటే చూద్దాం. మనము 1-2 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే 1-2 అధ్యాయాల్లో ఆయన ఫస్ట్ ఏమంటాడంటే ద లివింగ్ హోప్ గురించి పేతురు మాట్లాడుతున్నాడు అంటాడు. ద లివింగ్ హోప్, జీవం గల నిరీక్షణ గురించి పేతురు మనతో మాట్లాడుతున్నాడు 1-2 అధ్యాయాల్లో అని చెప్పేసి చెప్తాడు. అండ్ వాట్ గోస్ విత్ ఇట్, నీది జీవం గల నిరీక్షణ అయితే నువ్వు దానికి అనుకూలంగా ఎలా జీవించాలి అన్న దాని గురించి 1-2 అధ్యాయాల్లో పేతురు గారు మనతో మాట్లాడుతున్నాడు. అందులో మాట్లాడే విషయం మనం చూసినట్టు 1వ అధ్యాయం 3-12 వచనాల్లో మనం చూస్తే ఏం మాట్లాడతాడంటే లివింగ్ హోప్ గురించి మాట్లాడతాడు. అంటే జీవముతో కూడిన నిరీక్షణ. మీరు చూడండి 1వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే జీవంతో కూడిన నిరీక్షణ అనే మాట మనకి తెలుగు బైబిల్లో కూడా చక్కగా కనబడుతుంది. ఇది జీవం గల నిరీక్షణ అయితే దానికి నువ్వు ఎలా స్పందించాలి అన్నదానికి 13-21 వచనం దాకా మాట్లాడతాడు. 1వ అధ్యాయం 13-21 ఏం మాట్లాడదంటే నీది జీవంతో కూడిన నిరీక్షణ దేవుడు నీకు ఇచ్చినట్లయితే నీ లైఫ్ దానికి ఎట్లా రియాక్ట్ అయ్యి నువ్వు జీవించాలి అన్న దాని గురించి అక్కడ మాట్లాడతాడు. తర్వాత లివింగ్ అనే దాంతో 3 వర్డ్స్ని ఇక్కడ ఉపయోగిస్తాడు. ఒకటి ఏంటంటే లివింగ్ హోప్, 2 లివింగ్ వర్డ్. లివింగ్ వర్డ్ అంటే జీవవాక్యము, జీవం గల వాక్యము. అది ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే 22-5వ వచనం వరకు మనం చూస్తే జీవము గల దేవుని వాక్యము. 23వ వచనం చూడండి, శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యము మూలంగా మనము జన్మించాము, మనం పుట్టాము అంటాడు. మనం ఎట్లా పుట్టామట? జీవము గల వాక్కు ద్వారా మనం పుట్టాము. ఈ బైబిల్ అనేది జీవం గల వాక్యము, జీవం గల లివింగ్ వర్డ్. ఇది చదివితే మనలో జీవము పెరుగుతూ ఉంటుంది, మనలో ఉజ్జీవం అనేది రగులుతూ ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడతాడు. ఓకే, తర్వాత దానికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాని గురించి మనం చూస్తే 2వ అధ్యాయం 1-3 దాకా చెప్తాడు. ఏమంటాడు? ఈ యొక్క జీవం గల వాక్యం ద్వారా మీరు పుట్టారు కాబట్టి ఈ నిర్మలమైన వాక్యమును, పాలను మీరు అపేక్షించండి అంటాడు. చిన్న పిల్లలు పాలు ఎట్లయితే తాగడానికి ఇష్టపడతారో, పాలు తాగితేనే వాళ్ళు ఎలాగైతే ఎదుగుతారో, అలాగే మీరు కూడా ఈ జీవం గల వాక్యం అనే పాలని, ఈ నిర్మలమైన వాక్యం అనే పాలని మీరు తాగండి, అప్పుడు మీరు ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పేసి అంటాడు. అంటే మీ నిరీక్షణ ఏంటి? నిత్యమైన స్వాస్థ్యము. దేవుడు దాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. దాని గురించి డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీక్లోకి వెళ్తాను, అందుకే దానిలో వివరాలు కలిగి మీకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంతే. ఇక్కడ లివింగ్ వర్డ్ ద్వారా దేవుడు మనల్ని పుట్టించాడు, వాక్యం ద్వారా పుట్టించాడు. ఆ వాక్యంలోనే మనము ఎదగాలి, ఆ వాక్యంలో ఎదగాలి. 3వది ఏంటంటే లివింగ్ స్టోన్. లివింగ్ స్టోన్, 1 లివింగ్ హోప్, 2 లివింగ్ వర్డ్, 3ది లివింగ్ స్టోన్. ఎవరు లివింగ్ స్టోన్ అని మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడతాడు. లివింగ్ స్టోన్ ఎవరో చూడండి, మనుష్యుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు. సజీవమైన రాయగు ప్రభు మనకి లివింగ్ స్టోన్ ఉన్నారు. ఎవరు? లివింగ్ స్టోన్ ఉంది. ఎవరు ఆ లివింగ్ స్టోన్? యేసయ్య లివింగ్ స్టోన్, జీవము గల రాయి, సజీవమగు రాయి అని చెప్పేసి అంటున్నాడు.
ఆ రాయితో మనకున్న రిలేషన్షిప్ ఏంటి అన్న దాని గురించి 2వ అధ్యాయం 5-10 వచనాల్లో మాట్లాడతాడు. ఈ సజీవమగు లివింగ్ స్టోన్ అయినటువంటి జీసస్ క్రైస్ట్‌కి మీకు అంటే మనకి విశ్వాసులు మనకున్న రిలేషన్షిప్ ఏంటి అన్న దాని గురించి 5వ అధ్యాయం 10వ వచనంలోంచి మనకి 2వ అధ్యాయం 5-10 వచనాల్లో దాని గురించి మాట్లాడతాడు. ఇక్కడ 3 విషయాలు అయిపోయినాయి. ఒకటేంటి? లివింగ్ హోప్, లివింగ్ వర్డ్, లివింగ్ స్టోన్. ఓకేనా? ఆ మూడిటికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడతాడు. ఇక మనం 2వ అధ్యాయంలోకి పోతే అక్కడ మెయిన్ విషయం ఏంటంటే ద పిలిగ్రిమ్ లైఫ్. ద పిలిగ్రిమ్ లైఫ్. ద పిలిగ్రిమ్ లైఫ్ అంటే ఈ లోకంలో మన జీవితం ఎలాంటిదంటే యాత్రికులము. ఈ లోకంలో మనం ఎవరంటే యాత్రికులము. దెన్ హౌ టు లివ్ ఇట్. 2వ అధ్యాయంలో ప్రధానమైన అంశం ఏంటంటే నీవు యాత్రికుడివి, నీవు ప్రయాణికుడివి, ఈ లోకంలో నీవు పరవాసివి. అయితే నువ్వు ఎలా జీవించాలి అన్నదాన్ని నుంచి 2-3 అధ్యాయాల్లో ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇందులో చాలా విషయాలు మనకు టచ్ చేస్తూ ఉంటాడు. ఏంటి? మనము సిటిజన్స్గా ఉండాలి. ఈ లోకంలో మనము పౌరులం. కాబట్టి గవర్నమెంట్ విషయంలో మనం ఎలా నడుచుకోవాలి అన్న దాని గురించి 2వ అధ్యాయం 12-17 వచనాల్లో మాట్లాడతాడు. తర్వాత మన ఎంప్లాయీస్‌గా ఈ లోకంలో మనం బతకడానికి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి కదా! ఎంప్లాయీస్‌గా మనం ఉంటాం కదా! మీరు ఎంప్లాయీస్‌గా ఉన్నప్పుడు మీ బాసెస్ ఇప్పుడు క్రిస్టియన్స్‌కి, అన్యులకి తేడా. ఇప్పుడు మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నాము? మనల్ని ద్వేషించేటువంటి, మనల్ని అసహించుకునేటువంటి అధికారుల కింద మనం పనిచేస్తాం. అలాంటప్పుడు వాళ్ళు మీకేం చేస్తారు? అన్‌రీజనబుల్‌గా మీ మీద ప్రెషర్ పెడతారు వాళ్ళు. మిమ్మల్ని ఇబ్బంది పెడతారు వాళ్ళు. అలాంటి మాస్టర్స్ మీకున్నప్పుడు, అలాంటి బాసులు మీకున్నప్పుడు యాస్ ఎ బిలీవర్‌గా నువ్వు అక్కడ పని చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? హౌ యూ హ్యావ్ టు సర్వ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెలోస్ అన్న దాని గురించి ఇక్కడ మనతో ప్రాక్టికల్‌గా మాట్లాడతాడు పేతురు. తర్వాత మ్యారేజ్ లైఫ్. మనం ఇక్కడ యాత్రికులం. ఈ యాత్రలో నీకు తోడుగా దేవుడు ఏం చేశాడంటే ఒక కంపానియన్ ఇచ్చాడు. జీవిత భాగస్వామిని ఇచ్చాడు. ఆమెతో నీ రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి? లేకపోతే ఆయనతో నీ రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి? అన్న విషయాల గురించి భార్యాభర్తల బంధాల గురించి ఇక్కడ మాట్లాడతాడు పేతురు గారు. ఇది 3వ అధ్యాయం 1-7 వచనం వరకు మీరు చూస్తే ఫ్యామిలీ లైఫ్. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్యామిలీ లైఫ్. ఈ లోకం మీరు యాత్రికులుగా ఉన్నారు, పరవాసులుగా ఉన్నారు. మీ కుటుంబ జీవితం ఎలా ఉండాలి అన్న దాని గురించి ఇక్కడ మనతో మాట్లాడతాడు. తర్వాత మనం చూసినట్లయితే బయటున్న వాళ్ళతో, సమాజము బయటున్న వాళ్ళతో అంటే మనము విశ్వాసులం. మన చుట్టూ ఎవరున్నారు? అవిశ్వాసులు ఉన్నారు. వాళ్ళతో మీరు ఎట్లా బిహేవ్ చేయాలి? వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలి? వారితో మీ రిలేషన్‌షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి? అన్న దాని గురించి మనకి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత 3వ అధ్యాయం 8 నుంచి మీరు చూస్తే, 3వ అధ్యాయము 8 నుంచి మీరు చూస్తే దానికి సంబంధించిన విషయాల్ని మాట్లాడుతా ఉంటాడు. దానికి సంబంధించిన విషయాల్ని మనతో మాట్లాడుతా ఉంటాడు. మీ నాలుకని ఎలా వాడుకోవాలి? తర్వాత ఇంకా అనేక విషయాల గురించి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. వాటన్నిటి గురించి డీటెయిల్‌గా మనము నేర్చుకోబోతూ ఉన్నాము. తర్వాత మన రిలేషన్ అదర్ బిలీవర్స్‌తో ఎలా ఉండాలి? మన రిలేషన్‌షిప్ అదర్ బిలీవర్స్‌తో ఎలా ఉండాలి? మ్యూచువల్ మన సర్వీస్ ఎలా చేసుకోవాలి? ఒకరికొకరు మనము పరస్పరంగా ఎలా సహకరించుకోవాలి అనే విషయాలు 4వ అధ్యాయము 7-11 వరకు మనకి నేర్పిస్తాడు. సో సింపుల్‌గా చెప్పాలంటే 2, 3 అధ్యాయాల్లో మనం చూసే విషయం ఏంటి? ద పిలిగ్రిమ్ లైఫ్. ద పిలిగ్రిమ్ లైఫ్. యాత్రికుని జీవితం. యాత్రికుని జీవితం. ఆ జీవితం ఎలా జీవించాలి అన్న దాని గురించి చాలా చక్కగా మాట్లాడతాడు. మూడోది ఈ అవుట్‌లైన్ మనం చూసేది ఏంటంటే ద ఫైరీ ట్రయల్. ద ఫైరీ ట్రయల్ అండ్ హౌ టు బేర్ ఇట్. హౌ టు బేర్ ఇట్. అంటే ఇక్కడ 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 2, 3 అధ్యాయాలు అయిపోయింది. ఇప్పుడు 4వ అధ్యాయం. ఈ 4, 5 అధ్యాయాల్లో మనం ఏం చూస్తామంటే మీకు ఒక భయంకరమైనటువంటి అగ్ని వంటి మహాశ్రమ కలుగుతుంది అని చెప్పేసి అంటాడు. చూడండి 4వ అధ్యాయం 12వ వచనంలో అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పేతురు? ఫ్రెండ్స్, మీకు శోధనలు ఉంటాయి ఈ లోకంలో. మీ విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి ఈ లోకంలో.
మీ విశ్వాసాన్ని బట్టి మీరు ట్రయల్స్ని ఫేస్ చేయబోతున్నారు, ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు. లోకమంతా కూడా మీకు వ్యతిరేకం కాబోతా ఉంది. రోమా సామ్రాజ్యం అంతా మీకు వ్యతిరేకమైంది. మిమ్మల్ని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అప్పుడు చెప్తూ, ఇదే రోజున మనకు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇంకా ముందుకెళ్ళే కొలది ఈ లోకం మనకు ఫేవరబుల్గా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రభు రాకడ దగ్గర పడే కొలది లోకం మనకు అనుకూలంగా ఉండదు. మనల్ని ఇంకా ద్వేషిస్తుంది, మనల్ని ఇంకా ఇబ్బంది పెడుతుంది, మనల్ని టార్చర్ పెట్టడానికి ప్లాన్ చేస్తారు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేస్తారు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఫేస్ ప్రాక్టికల్లీ ఏ ట్రబుల్సమ్ డేస్. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇదేదో యాక్సిడెంటల్గా కొంతమంది కుట్ర పని ఏదో మనకు అనుకోకుండా జరిగింది కాదు. దిస్ ఈజ్ యాక్చువాలిటీ, వాస్తవం అన్న విషయాన్ని పేతురు మనకి, మీకు ఏమైనా ట్రయల్స్ వచ్చినాయా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, మీకు ఏమైనా వ్యతిరేకత వచ్చినా, మీకు ఏమైనా పర్సిక్యూషన్ ఉందా, మీకు ఏమైనా వ్యతిరేకత ఉందా, ఇది మీరు టెన్షన్ పడిపోకండి, ఏదో వింత జరుగుతున్నట్టు ఫీల్ అవ్వకండి. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరగబోతాయని దేవుడు మనకు ముందే చెప్పాడు. ఈ లోకం నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని ద్వేషించకుండా ఉంటుందా అని ప్రభు మనల్ని ప్రశ్నించాడు కదా. కాబట్టి లోకం ప్రభుని వదిలిపెట్టలేదు, మనల్ని వదిలిపెట్టదు. అలాని డోంట్ లూజ్ హార్ట్, అధైర్యపడకండి. ప్రభు మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనకు మాదిరి చూపించాడు అని చెప్తూ యేసు ప్రభు గురించిన ఎగ్జాంపుల్స్ మనకి చెప్తాడు మన పేతురు గారు. యేసుక్రీస్తు కూడా, ఆయన కూడా శ్రమ పడ్డాడని, ఆయన కూడా మరి ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడో, ఏ విధంగా మనకి మాదిరి చూపించినాడు, అవన్నీ కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఏమంటాడంటే రిజాయిస్ అండ్ కమిట్. ఏమంటాడంటే రిజాయిస్, శ్రమల్లో మీరు వెళ్తున్నారా, రిజాయిస్, హ్యాపీగా ఉండండి అంటాడు, సంతోషం. కమిట్ బికాజ్ లార్డ్స్ కమింగ్ ఇస్ ద లార్డ్స్ కమింగ్ ఇస్ వెరీ నియర్. ప్రభు రాకడ దగ్గర పడింది, ప్రభు రాకడ దగ్గర పడుతుంది. కాబట్టి మీరు సంతోషించండి, ఆనందించండి అని పేతురు గారు మనతో చెప్తా ఉన్నారు. తర్వాత ఎల్డర్స్ ఎట్లా బిహేవ్ చేయాలి సంఘంలో. మరి ప్రభు రాకడ దగ్గర పడతా ఉంది కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ఎల్డర్స్ ఎట్లా బిహేవ్ చేయాలి. చర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, చర్చ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. చర్చ్లో లీడర్స్ మనకి, వాళ్ళు జీవితం ముఖ్యం కాబట్టి వాళ్ళు మనల్ని ఎట్లా గైడ్ చేయాలి, వాళ్ళు ఎట్లా మనల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఎట్లా మనల్ని ప్రభులో బలపరచాలి అన్న విషయాల గురించి 5వ అధ్యాయం 1 నుంచి 4వ వచనంలో చర్చ్ లీడర్స్కి ఆయన గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చర్చ్ లీడర్స్ ఈ టైంలో ఎట్లా గైడ్ చేయాలి బిలీవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఇంకా మనం చూస్తే ఆల్ ఆర్ టు బి హంబుల్ అండ్ విజిలెంట్. చివరికి ఏమంటాడంటే అందరూ దీన మనస్కులై ఉండాలి. క్రిస్టియన్ లైఫ్లో మనకు ఉండాల్సింది ఏంటంటే హార్టీ స్పిరిటో, ప్రైడో, గర్వమో కాదు, మనకు ఉండాల్సిన దీన మనస్సు. ఎవరైతే దీన మనస్సుతో తను తాను తగ్గించుకుని ఉంటారో వాళ్ళని ప్రభు రైట్ టైంలో హెచ్చిస్తాడు. కాబట్టి ప్రభు హెచ్చించే సమయం కోసం మీరు ఎదురు చూడండి అని చెప్తూ మెలకుగా ఉండండి. మన కోసం గొప్ప మహిమ ఎదురు చూస్తూ ఉంది, గొప్ప గ్లోరీ ఈజ్ అవైటింగ్ ఫర్ అస్ అని దాని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఏం చేద్దాం మనం? సో పేతురు రాసిన పత్రికలో అవుట్లైన్ ఏంటి? ఫస్ట్ ద లివింగ్ హోప్ అండ్ వాట్ గోస్ విత్ ఇట్. జీవంగల నిరీక్షణ, దాని విషయమే మనము ఎలా నడుచుకోవాలి. రెండోది పిలిగ్రిమ్ లైఫ్, మన ఈ లోకంలో యాత్రికులము ఎలా జీవించాలి లోకంలో అన్న దాని గురించి మాట్లాడతాం. ఈ లోకంలో మనం పర్మనెంట్ సెటిలర్స్ కాదు, ఇది మన ఇల్లు కాదు, ఇది మన లోకం కాదు, మన దేశం కాదు, ఇది కాదు మన వరల్డ్. వీ హ్యావ్ ఏ డిఫరెంట్ వరల్డ్, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ వరల్డ్. మన ఇక్కడ కేవలము మనము పరవాసులం, యాత్రికులం, టెంపరరీ రెసిడెంట్స్. ఇదే పర్మనెంట్ అనుకోకండి. వీ హ్యావ్ ఏ గ్రేట్ హౌస్, వీ హ్యావ్ ఏ గ్రేట్ కంట్రీ, వీ హ్యావ్ ఏ గ్రేట్ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్ అవైటింగ్ ఫర్ అస్ అన్న దాని గురించి పేతురు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అగ్ని వంటి మహాశ్రమలు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. దిస్ ఈస్ ఫ్యాక్ట్. డోంట్ లీవ్ ఇన్ ఇమాజినరీ వరల్డ్. ఏదో ఊహాలోకంలో మీరు బతకొద్దు. క్రిస్టియన్ లైఫ్ అనేది ముళ్ళబాట, క్రైస్తవ జీవితం అనేది ముళ్ళబాట. కాబట్టి ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి, అలానే బాధపడకండి. ఆ ముళ్ళ బాటలో
ప్రభు నీతో పాటు ఉన్నాడు. ముళ్ళు బాగా ఉన్న ప్లేస్లో ఆయన నిన్ను ఎత్తుకొని నిన్ను తీసుకెళ్తాడు, నిన్ను మోస్తాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మీరు ఆదరణ పొందండి, ఎంకరేజ్మెంట్ పొందండి అని పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. సో జస్ట్ అవుట్లైన్, నేను మీకు జస్ట్ అవుట్లైన్ ఇచ్చాను. మనం నెక్స్ట్ వీక్ నుంచి ఈచ్ వర్డ్స్ని డీటెయిల్ స్టడీ చేయబోతున్నాం. క్లియర్గా మనం స్టడీ చేయబోతా ఉన్నాం. నాకైతే ఈ పత్రిక రియల్లీ ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. నిజంగా ఈ టైంకి, ఈ రైట్ టైంలో, ఇది మనము ప్రభు రాకడ దగ్గర సమయంలో ఉన్నాము. కాలం, ఆయన రాకడ చాలా కాలం మనకు సూచిస్తుంది, ఆయన రాకడ చాలా దగ్గర పడింది. ఈ టైంలో ఎట్లా మనం బతకాలి అనే దానికి పర్ఫెక్ట్ గైడ్లైన్స్, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ గురించి ఈ పత్రిక మనం నేర్పిస్తుంది. ఐ రిక్వెస్ట్ యు ఆల్, ప్లీజ్ జాయిన్ దిస్ బైబిల్. ఎవ్రీ వెన్స్డే ఈ బైబిల్ స్టడీ ఉంటుంది. సేమ్ 8 to 9, సేమ్ లింక్. ఒకవేళ మీకు లింక్ రాకపోయినా ఈ లింక్ సేవ్ చేసుకుని ప్రతి వెన్స్డే 8కి లింక్ క్లిక్ చేసి క్లాస్కి జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఈ సమయంలో మీకు ఏమన్నా